నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. యోగాతో హెల్దీగా ఎలా ఉండాలి, ఎలాంటి ఆసనాలు చేస్తే మనం బరువు తగ్గుతాము, ఎలాంటి ఆసనాల వల్ల మన లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది, ఎలాంటి ఆసనాలు చేస్తే డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నది మనం తెలుసుకుంటూ ఉందాము ఈ వీడియోస్ ద్వారా. ఇప్పుడు మనము డయాబెటిక్ ఉన్న వాళ్ళు అసలు ఎంతమంది యోగా చేసి బెనిఫిట్ అయ్యారు, అసలు టాబ్లెట్స్ ఇంకా అవసరం లేదు, డస్ట్బిన్లో పడేయండి అన్న స్టూడెంట్స్ ఉన్నారు. రెగ్యులర్ యోగా క్లాసెస్లో ఎలాంటి ఆసనాలు ఫ్రీక్వెంట్గా చేయిస్తుంటాను ఈ వీడియోలో తెలుసుకుందాము. డయాబెటిక్ అన్నది అసలు ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, హెరిడిటరీ. మన పేరెంట్స్ కనుక ఉంటే మనకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి, కానీ దానిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ తోటి. సెకండ్ థింగ్, మనం జీవన శైలి, స్ట్రెస్ ఎక్కువగా పెట్టుకోవడము, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోవడం వల్ల కూడా మనకు డయాబెటిక్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీటి నుంచి బయటకు పడాలంటే ఎలా? అసలు మన పేరెంట్స్కి ఉన్నా సరే డయాబెటిక్ మనకు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ది బెస్ట్ మెథడ్ యోగా అండి. యోగాలో కొన్ని ఆసనాలు రెగ్యులర్గా చేయడం వల్ల మనం డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా అసలు చాలా తొందరగా నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుతూ ఉన్నామనుకోండి, చాలా ఈజీగా డయాబెటిక్ని బయటికి రావచ్చు. అసలు చాలా రోజులుగా టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు, చాలా రోజులుగా డయాబెటిక్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. ఇది యోగా ఆసనాలు ఎలా ఉంటాయి అంటే, మీరు ఈ రోజు చేస్తే జస్ట్ లైక్ టాబ్లెట్ వేసుకుంటే రేపటికి డయాబెటిక్ తగ్గిపోతుంది అన్నట్లు ఉండదు. మీరు నమ్మకంతో బాడీని చక్కగా గైడ్ చేస్తూ మైండ్ని రిలాక్స్ చేస్తూ చేయగలిగారంటే 6 months నుంచి 1 year రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది నేను కమర్షియల్ దీనికోసం అని మీకు చెప్పడం లేదు, మీకు మాటల్లోనే అర్థమై ఉంటుంది. లాంగ్ రన్లో మనకి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. పౌడర్స్ తాగడము, టాబ్లెట్స్ వేసుకోవడము, డైట్ ప్లాన్స్ కోసం వేలు తగలేసుకోవడము, ఇలాంటివి చేసి మన హెల్త్ని పాడు చేసుకోవడం కంటే కూడా రెగ్యులర్ యోగా చేస్తూ మన న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటూ, మన అమ్మమ్మలు నానమ్మలు ఏ ఫుడ్స్ మనకు పెట్టారో అలాంటి ఫుడ్స్ తీసుకుంటూ డయాబెటిక్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎలాంటి ఆసనాలు చేస్తే డయాబెటిక్ మంచిదో తెలుసుకుందాం. చూడండి, చాలా సింపుల్ ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికంటే ముందు, ఆసనాలు చేసే ముందు సింపుల్ వార్మప్స్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి. తర్వాత ఇలాంటి ఆసనాలు చేయండి. లెగ్స్ని ఇలా చక్కగా స్ట్రెచ్ చేసుకుంటారు, రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటారు, రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకుంటారు, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోండి. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ అవుట్ సైడ్ నుంచి ట్విస్ట్ చేయండి. చాలా రిలాక్సింగ్గా సింపుల్గా ఇలా వక్రాసనాలు ఎంత ఎక్కువ టైం మీరు ఉండగలిగితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా రైట్ సైడ్ కంటిన్యూస్గా మినిమం ఒక 20 seconds నుంచి 30 seconds ఉండండి, రిలీజ్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ లెగ్ ఇటు తీసుకోండి, రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ లెగ్ కదా, రైట్ హ్యాండ్ పైనుంచి రావాలి, మెల్లగా నడుము తిప్పండి. ఈ ఆసన చేస్తూ ఉంటే ప్యాంక్రియాస్ సెక్రెషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇన్సులిన్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్న వారికి, లో ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి కూడా ప్యాంక్రియాస్ సెక్రెషన్ వల్ల మీకు మంచిగా హెల్దీగా అవుతుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా 2 sides ప్రాక్టీస్ చేయండి. తర్వాత చూడండి, అర్ధనౌకాసన. లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాలెన్స్ చేయండి. ఇలా బ్యాలెన్స్ చేయలేకపోయారనుకోండి, స్టార్టింగ్లో ఇలా ఉండండి. ఇలా ఎంత టైం ఉండగలుగుతారో మ్యాక్సిమం టైం ఉండండి. బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు మీరు ఇలా హ్యాండ్స్ని వదిలేస్తే పొట్టలో బాగా మంచి వైబ్రేషన్స్ వచ్చి చాలా బాగా మనకు ప్యాంక్రియాస్ సెక్రెషన్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత రిలాక్స్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్చర్కి ఒక డీప్ బ్రెత్ తీసుకొని రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, ఇలాగా. తర్వాత చూడండి, భుజంగాసన. ఇలా బోర్లా పడుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్ చేసి మెయింటైన్ చేసుకోవాలి. ఎంతసేపు? ఒక 10 seconds నుంచి 20 seconds వరకు ఉండొచ్చు. మెల్లగా స్లోగా డౌన్ చేసేసుకోండి.
డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత చూడండి, అన్నిటికంటే ది బెస్ట్ ఆసన డయాబెటిక్. ఈ ఆసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తొందరగా డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చింది. ఇది ధనురాసన అంటారు. రైట్ యాంకిల్ రైట్ పామ్ తో పట్టుకోవాలి, లెఫ్ట్ యాంకిల్ లెఫ్ట్ పామ్ తో పట్టుకోవాలి. పొట్టంతా ఖాళీ చేసేసి ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్, స్లోగా లెగ్స్ ని పైకి లిఫ్ట్ చేసుకుంటాం. ఎంతసేపు ఉండగలిగితే ఒక 10 సెకండ్లు అయినా సరిపోతుంది. ఉండగలిగినంతసేపు ఉండి స్లోగా డౌన్ చేసుకోవాలి. రిలాక్స్. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. 2 చేతులు ఇలా క్రాస్ గా ఉంచుకొని రిలాక్సింగ్ గా బాడీని అబ్జర్వ్ చేయాలి. మెల్లగా ఇప్పుడు కూర్చునే పొజిషన్కి వచ్చేద్దాం. చూస్తారు కదా, చాలా సింపుల్ ఆసనాలు ఇవి. మీరు రెగ్యులర్ గా చేసే యోగా ప్రాక్టీస్ లో ఇంక్లూడ్ చేసి చేయండి. లేదా ఓన్లీ నేను ఈ ఆసనాలు చేసేంత టైం మాత్రమే ఉంది అనుకుంటే ఇవి మాత్రమే 2 నుంచి 4 సార్లు రిపీట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి యోగాసనాలు, ఈ ఆసనాలు చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈవినింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత మినిమం మనకు 3 to 4 అవర్స్ అనేది గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నారంటే మనకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దీంతో పాటు అపాన ముద్ర రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, తంబుని, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ని టచ్ చేసి ఇలాగా చక్కగా థైస్ మీద ఉంచుకొని ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేస్తూ 5 నుంచి 15 మినిట్స్ వరకు, 5 to 15 మినిట్స్ వరకు బాడీని మైండ్ని రిలాక్స్ చేయగలిగాము అంటే మనకు డయాబెటిక్ లెవెల్స్ చాలా చక్కగా కంట్రోల్లోకి వస్తుంది. స్ట్రెస్ తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, నిద్ర కూడా చక్కగా వస్తుంది. మెల్లగా ఒక 15 to 20 మినిట్స్ తర్వాత పామ్స్ని రబ్ చేసుకొని ఐస్ని మసాజ్ చేసుకొని రిలాక్సింగ్గా ఐస్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా కనుక మనము ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తూ గుడ్ ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా చూసుకుంటూ మనం ముద్రాస్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు డయాబెటిక్ అనేది చాలా చక్కగా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడానికి. అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.